హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పునుకులు అనమాట. ఈ పునుకులు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ది బెస్ట్ స్నాక్స్ అంటే పునుకులు అని చెప్పొచ్చు. సో ఈ పునుకులు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కర్డ్, మైదాపిండి, సాల్ట్ అండ్ ఒక స్పూన్ జీలకర్ర కావాలి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ కర్డ్ అండ్ 2 గ్లాసెస్ మైదాపిండి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బగోనాలో 2 గ్లాసెస్ ఆఫ్ కర్డ్ వేసుకొని మంచిగా చిలికించుకోవాలి. దాని లోపలికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. వన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాక ఇంకోసారి మంచిగా చిలికించుకోవాలన్నమాట. పెరుగు అనేది గడ్డలు లేకుండా చిలికించుకున్నాక ఈ కప్ నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను అనమాట. సేమ్ ఆ గ్లాస్తోనే 2 గ్లాసెస్ ఆఫ్ మైదాపిండి అండ్ కొంచెం ప్లఫీగా రావడానికి కొంచెం అంతా సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసాక కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలోకి రావాలి. ఒక 2 అవర్స్ మంచిగా సైడ్కి నానబెట్టుకోండి. 2 అవర్స్ ఆర్ మోర్ దాన్ 2 అవర్స్ తర్వాత ఇలా మనకి పిండి అనేది తయారవుతుంది. అప్పుడు జీలకర్ర యాడ్ చేసేసుకొని చాలా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోండి. అప్పుడు మంచి కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది, మనకి ప్లఫీగా వస్తాయి పునుకులు. వన్స్ ఇది అయిపోయాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది మనకు కొంచెం వేడి అయిపోయాక 1 by 1 పునుకులు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి మంచిగా వేడి అయ్యిందనుకో అప్పుడు మనం వేయగానే మనకి పునుకులు అనేవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో, ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా రావాలి అంటే పక్కాగా మనం 2 అవర్స్ ఆర్ మోర్ దాన్ 2 అవర్స్ పిండి అనేది కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇలా మంచిగా ప్లఫీగా ఇలా పొంగుతూ మంచిగా వస్తాయి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వస్తే చాలు. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాక వేరే దానిలోకి సపరేట్ చేసేసుకోవాలి, అంతే. చాలా ఈజీ స్నాక్స్, బెస్ట్ స్నాక్స్ కూడా. యూ విల్ ఎంజాయ్ ఇట్. మంచి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.